ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక సమావేశం జరిగింది. 3 మెన్ కమిటీ భేటీ, రైతులకు సంబంధించి ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. మరోవైపు రాజధాని విషయంలో వైసీపీ విమర్శల దాడి పెరిగింది. రాజధాని రైతుల సమస్యలపై 3 మెన్ కమిటీ సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ ఈ భేటీలో పాల్గొన్నారు. రైతుల ఫిర్యాదులు, వారి సమస్యలపై సమీక్షించిన కమిటీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పుల్లింగ్ స్టేటస్ పై చర్చించింది. ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యపై చర్చించామని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్. ఎఫ్ఎస్ఐ అంశాలు కూడా సుదీర్ఘంగా చర్చించామన్న మంత్రి రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించామన్నారు. అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడే మేజర్ ఇష్యూస్. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు చేపట్టిన 3 మెన్ కమిటీ త్వరలోనే మంత్రి నారాయణ, కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో కలిసి ఫీల్డ్ విజిట్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మరో 2 నుంచి 3 వారాల్లో రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించి అంశాల వారీగా సమీక్ష చేయడంతో పాటు పరిష్కారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అమరావతి పేరుతో నిర్మాణ వ్యయాలను పెంచి అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి మెరుగ నాగార్జున. రైతుల దగ్గర చౌకగా భూములు తీసుకుని 50 కోట్లకు ఎకరా అంటూ బయట వ్యక్తులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అంటున్న చంద్రబాబుకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నించారు. మీరు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారో, ఈ రాష్ట్రంలో అమరావతిలో బ్రహ్మాండంగా భూముల ధర పెరిగిపోయింది చెప్తే పాపం మిమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించాలని ప్రజలు చూపిస్తే వాళ్ళతోనేమో ఆ విధంగా కొనిపిస్తున్నారు. మీరు కొన్న భూమి కూడా ఎలాంటిదో తెలుసా? ఈ 25,000 గజాల్లో ఒక 1000 గజాలు శ్మశానంగా అలాటైంది. అమరావతిపై అటు ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుంటే మరోవైపు విమర్శలతో ఎండగడుతోంది వైసీపీ.